వాక్య ధ్యానం. నైట్ పండుకుంటావు, ఈరోజు సెల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్లో చక్కగా వాక్యం చదువుతూ ఉంటారు వాళ్ళే. పండుకొని స్క్రీన్ చూస్తూ ఉంటావు నైటు, నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకొని నేను నిద్రపోతావు. సైంటిఫిక్గా చెప్పింది ఏంటంటే పడకపోయే ముందు 2 hours ముందు స్క్రీన్ చూడటం ఆపేసేయాలి, కనీసం 2 గంటల ముందు స్క్రీన్ ఆపేయాలి. నువ్వు మంచం ఎక్కి కూడా స్క్రీన్ చూస్తూ ఉంటావు, నిద్ర ఎట్ట వచ్చింది నీకు? దెయ్యం ముఖం వేసుకొని ఎట్టొచ్చింది? రాదు, ఆపేయాలి. నువ్వు ఒక పని చేయి, తెలివిగా చక్కగా వాక్యం పెట్టుకో, లైట్ ఆపేసేయి, పక్కన పడేసేయి. వాక్యం వస్తూ ఉంటుంది, నీ మెలుగు ఉన్నంత వరకు వింటావు. ఆ వింటనే నిద్రలోకి వెళ్ళిపోతావు. విను, వాక్యం వెళ్ళని, బాడీలోకి హృదయంలోకి వెళ్ళని. నీ సర్వ శరీరమున కదా ఆరోగ్యం అన్నాడే, నీ ఎముకలకు సత్వం అన్నాడే, నువ్వు చేయనదంతా సఫలమగునన్నాడే. వాక్యము నీలో ఎంతగా ప్రవేశించిద్దో నీ శరీరములో అంతగా మార్పులు వస్తాయి. నీ బాడీలో వెనక్కి తిరగని రోగాలు కూడా తిరిగిపోతాయి యేసు నామములో. స్వస్థత వచ్చిందే.